సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు. ఎవరు? దేవుడికి అది ఇచ్చింది వ్యాసుడు. అంటే ఇంకొకళ్ళకి కూడా దివ్య దృష్టి ఇవ్వగలిగినంత శక్తి వ్యాసుడికి ఉంది. అలాంటిది ఆయన దర్శించలేడా? ఈడు పెద్ద మేధావి పండితుడు, అన్ని అవపోసన పట్టేసి ఇప్పుడు నిజదేవుని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. సరే, ఇప్పుడు బైబిల్లో రాసిన వాళ్ళందరూ వాళ్ళ కళ్ళ ముందే జరిగిన సందర్భాలే అని చెప్పారా? గతంలో జరిగినవి, భవిష్యత్తులో జరగబోయేవి ప్రవచనాలని రాయలేదా? వాళ్ళందరూ మనుషులు కదా. అసలు యేసు రూపురేఖలు ఎలా ఉంటాయి అనే వర్ణన ఎక్కడైనా బైబిల్లో కనబడుతుందా? అంటే యేసు పలానా కలర్లో ఉంటాడు, ఇంత ఎత్తు ఉంటాడు, ఇంత అందంగా ఉంటాడు, ఆయన ముక్కు ఎలా ఉంటుంది, ఆయన మాట్లాడితే ఆయన స్వరం ఎలా గంభీరంగా వినిపిస్తుంది అనేమన్నా వర్ణన ఉందా బైబిల్లో అసలు? మరి యేసు ఊహా చిత్రాలు ఇన్ని ఎలా పుట్టుకొచ్చాయి అసలు? ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ లేకపోతే బయట కనపడే బొమ్మలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అలాగే యేసు మరి చెక్క ముక్కల మీద ఏలాడుతూ ఉంటాడు దీనంగా, ఇట్లా చేతులు ఏలాడేసుకుని. ఎవరు చూశారు ఇవన్నీ? ఈ బొమ్మలు వేసిన వాళ్ళు అప్పుడు వెళ్ళి చూసి వచ్చారు. ఆ కాలంలోకి వీళ్ళకి దివ్య దృష్టి ఉందా? ముందు ఈ ప్రశ్న నువ్వు పాస్టర్ గారిని అడగాలి కదా. స్టన్ అయిపోయాను.